పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. దీంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యాకు భారీగా లాభాలు చేకూరుతున్నట్లు అమెరికా సెనేటర్ అంగస్ కింగ్ వెల్లడించారు. ఈ యుద్ధంలో స్పష్టమైన విజయం పుతిన్ రష్యాదేనని ఆయన తెలిపారు. ఈ యుద్ధం మాస్కోకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతోందని అన్నారు. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి $6 బిలియన్ అదనపు ఆదాయాన్ని రష్యా పొందిందన్న అంచనాలను ప్రస్తావించారు. అదే రోజు లెక్కన చూస్తే దాదాపు $400 మిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 3,700 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించిందని వెల్లడించారు. మరోవైపు యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడం రష్యాకు అనుకూలిస్తోందని, యుద్ధంలో రష్యానే విజేత అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఇటీవలి అన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఆ మాటే నిజమవుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బగ్గుమంట ఉన్న ధరల కారణంగా పుతిన్ ప్రభుత్వానికి $1 బిలియన్ ఆదాయం సమకూరుతోందని వెల్లడించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు రష్యా చమురుపై విధించిన మరికొన్ని ఆంక్షలను అమెరికా ప్రభుత్వం సడలించింది. ఇప్పటికే నౌకల్లో లోడైన చమురు కొనుగోలుకు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకే ఈ తాత్కాలిక చర్యలు అని అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటికే రవాణాకు సిద్ధమైన చమురుకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. ఇది రష్యాకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాన్ని ఇవ్వదని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇటీవలి భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు యుఎస్ తెలిపింది. మరోవైపు ఈ పరిణామాలపై రష్యా స్పందించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు రష్యా చమురు ఎంత కీలకమో తాజా ప్రకటన వెల్లడి చేస్తోందని పేర్కొంది. తమ చమురు లేకుండా అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా ఉండలేవని పుతిన్ సర్కార్ తెలిపింది.